రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేతన్పల్లి ఇన్సిడెంట్కి సంబంధించి బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే మాజీ విపి గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. యాక్చువల్లీ ఎల్లుండి సోమవారానికి వాయిదా పడింది బెయిల్ పిటిషన్. అయితే కస్టడీ పిటిషన్ కొట్టేశారు, ఇంకా కొన్ని వారెంట్లకు సంబంధించి కూడా కొట్టేశారని చెప్పేసి మనకు తెలుస్తున్నది. అయితే బాల్క సుమన్ ఫస్ట్ కేసు అయిన తర్వాత మంచిర్యాల కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే ఆ కేసును డీల్ చేసినారు రవీందర్ రావు గారు సీనియర్ అడ్వకేట్ మనతో ఉన్నారు. యాక్చువల్గా బెయిల్ వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి, కస్టడీ పిటిషన్కి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఏంటి సార్ అంటే ఫస్ట్ ఇప్పుడు బాల్క సుమన్ గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఎల్లుండి, వేడి వాదనలు అవుతున్నాయి కదా 3 రోజుల నుంచి, ఎలా ఉంటుందంట? నాకు తెలిసినంత వరకు బాల్క సుమన్ గారికి 99% బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 కారణాలు. ఒకటి ఏంది కదా అంటే పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి రిమాండ్ చేసేటప్పటికి ఏ సాక్షి కూడా బాల్క సుమన్ గారు కానీ మరియు అతని ఇతర సహచరులు కానీ దాడి చేసినట్టుగా ఏ సాక్షి కూడా చెప్పలేదు. 161 స్టేట్మెంట్లు కానివ్వండి, ఇంకేదైనా సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామాలు కానివ్వండి, ఇంకే విధంగామైన రూపకం కూడా పోలీసు వాళ్ళు సాక్ష్యాధారాలు ముందు పెట్టలేదు. ఇక్కడ ఎట్లుందంటే జేమ్స్ బాండ్ సినిమా లాగా ఈ మధ్యలో సుప్రీంకోర్టు వారు ఒకటి కామెంట్ చేశారు. జేమ్స్ బాండ్ సినిమాలో లాగా ఫస్ట్ షూట్ అండ్ దెన్ ఎంక్వైరీ, ఇది పద్ధతి కాదు. మీరు కోర్టు ముందట ప్రవేశపెట్టేటప్పటికి, అరెస్ట్ ఎఫెక్ట్ చేసేటప్పటికి సరి అయిన సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందట పెట్టి రిమాండ్ చేస్తేనే బాగుంటుంది. అది కాకుంటే ఆ సరైన సాక్ష్యాధారాలు పెట్టకుండా మేము సాక్ష్యాధారాలను రిమాండ్ చేసి అరెస్ట్ చేసిన తదనంతరం సేకరిస్తామంటే చట్టం ఒప్పుకోదు అని చెప్పి సుప్రీంకోర్టు సుస్పష్టంగా చెప్పారు. అంటే కస్టడీకి అడిగిన తర్వాత ఏమన్నా ప్రూఫ్ చేద్దాం అనుకుని ఉండొచ్చా సార్? కస్టడీకి అనుకునే వాళ్ళ దురుద్దేశం కూడా ఏంది కదా అంటే రిమాండ్ చేసేటప్పటికి వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి పోలీస్ ఇంట్రాగేషన్ ద్వారా దురుద్దేశపూర్వకంగా 4 అడిగారు. బాల్క సుమన్ గారు కానివ్వండి, మాజీ జడ్పీ చైర్మన్ మూల రాజిరెడ్డి గారు కానివ్వండి, ఇంకా అతని సహచరులు ఇద్దరు, ఏ ఒక్కరితోటైనా బలవంతంగా సంతకాలు తీసుకొని పలానా వాళ్ళు కుట్ర చేశారు, పలానా మారణాయుధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళతోటి ప్రాసిక్యూషన్ కేసును స్ట్రెంథెన్ చేద్దాము అనే ఉద్దేశంతో కస్టడీకి అడిగారు. ఆ విషయం కస్టడీ పిటిషన్లో కౌంటర్ వేయడం ద్వారా మేము సుస్పష్టంగా చెప్పాము. ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఇంకొకటి ఏంది కదంటే మీరు అరెస్ట్ చేసిన గంట లోపటినే రిమాండ్ చేశారు. మీకు 24 గంటల టైం ఉండే. ఒకవేళ నిజంగానే మీకు ఏదైనా సాక్ష్యాధారాలు ఉన్నాయని అనుకుంటే మీ చేతిలో ఉండగా మీరు 24 గంటల లోపల సాక్ష్యాధారాలను సేకరించాలి. కానీ అంతకంటే ముందుగా సేకరించలేదు. మీకు రిమాండ్ చేసే కంటే ముందుగా 24 గంటల టైం ఉంటుంది. దాన్ని కూడా ఉపయోగించుకోకుండా కస్టడీ పిటిషన్ ద్వారా సమాచారం సేకరిస్తామనుకున్నాం. అన్యాయం, సహేతుకం కాదు. ఎందుకు అంటే కుట్ర అనేది ఎక్కడ జరుగుతుంది, పైసలు అనేది ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి కాదు కదా కావాల్సింది. సంఘటన ఏంటి, సంఘటన ఏంటి అంటే మీరు ఆపాదించిన సంఘటన ఆ రోజు ఇరు వర్గాల మధ్యలో కమోషన్ జరిగి ఒక గొడవకు జారీ చేసే సందర్భంలో ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్కు గాయం జరిగింది. కానీ ఏ వ్యక్తి వల్ల గాయం జరిగింది, ఏ వ్యక్తి మారణాయుధాలు ఉపయోగించాడు, ఏ వ్యక్తి కొట్టాడు అనేది ఏ సాక్షి కూడా చెప్పలేదు. అక్కడ 1000 మంది జమ అయినప్పుడు ఏ వ్యక్తి అయినా దాడి చేయవచ్చు, ఎవరైనా చేయొచ్చు. లేదు కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసినా, లేదు ఇంకో పోలీసు వాళ్ళు వీళ్ళను అదుపులోకి తీసుకునే సందర్భంలో కానిస్టేబుల్కి గాయం జరిగిందా? నీకు ఇన్ని సీసీ కెమెరాలు పెట్టుకొని నువ్వు పనిచేస్తున్నావు, ఏదైతే వీడియోగ్రఫీ ఉన్నది ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉండగా కూడా మారణాయుధాలు ఎక్కడుంటాయండి? 1000 మంది మధ్యలో ఉండగా మారణాయుధాలు ఉంటే ఎవరైనా ఒక కనీసం మాకున్న సమాచారం ప్రకారం 500 మంది బందోబస్తులు ఉన్నారు. అంటే 2 వ్యక్తులకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉండగా నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళి మారణాయుధాలు సేకరిస్తావు? మళ్ళీ దట్టు 163 BNS యాక్ట్ ఉన్నప్పుడు ఇది చిన్న లాజిక్ సార్. అంటే ప్రతి పోలీస్ ఆలోచిస్తాడు, ప్రతి ఎస్ఐ గారు ఆలోచిస్తారు, సిఐ గారు ఆలోచిస్తారు. ఇంత చిన్న లాజిక్ వాళ్ళు ఎట్లా మిస్ అయ్యారు అనుకుంటున్నారు మరి మీరు? నేను జనరల్గా నాకు ఒక
సంపూర్ణమైన విశ్వాసం. పోలీసు వాళ్ళు ఎప్పుడైతే టోపీ పెట్టుకుంటారో వాళ్ళకున్న ఆలోచనలన్నీ టోపీలనే ఉండిపోతాయి, వాస్తవ దృక్పథంలో ఆలోచించరు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం చెప్తారు కదా అంటే 41 క్రైమ్ అయింది. దాని తర్వాత ఎప్పుడైంది? అది కూడా 16వ తారీఖు నాడు అయింది. 17వ తారీఖు నాడు అయినప్పుడు 40లో రిమాండ్ చేసినప్పుడు 41లో రిమాండ్ చేయకుండా ఎవరు ఆపారండి వాళ్ళు? అతను ముద్దాయి నీ కస్టడీలో ఉన్నాడు, క్రైమ్ పేపర్స్ నీ దగ్గరే ఉన్నాయి. ఈ రెండిట్లలో రిమాండ్ చేయకుండా ఒక దాంట్లో రిమాండ్ చేసి మళ్ళీ కస్టడీ కొరకు అడగడం ఏంటి? మళ్ళీ పీటీ వారెంట్ అడగడం ఏంటి? అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉండదు. పై వాళ్ళు ఏది చెప్తే అది చేయడము. ఈ పై అధికారులు చలో ఇంకో దాంట్లో కూడా నువ్వు పీటీ వారెంట్ అయ్యి, పీటీ వారెంట్లు ఏమున్నాయండి? అవన్నీ బెయిలబుల్ అఫెన్సెస్. లేదు 12 కేసులు ఉన్నాయి అన్నాం, 12 కేసులు 13 కేసులు దేని కొరకైనాయి? 12 కేసులు బాల్క సుమను స్వార్జితం కొరకు ఇంకోని భూమి ఆక్రమించుకుంటున్నాం, ఇంకా వేరే కుట్రపూరితంగా మోసపూరితంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, డబ్బులు గుంజుకుంటున్నావు అయినవి కావు కదా. ఆ కేసులన్నీ ప్రజల పక్షాన పోరాడితే తెలంగాణ వ్యాప్తంగా ఆయన మీద 12 కేసులు. దాన్ని బట్టి ఏం నిరూపితమవుతుంది? అంటే తెలంగాణ వ్యాప్తంగా అయినాయి, ఇప్పుడు ఆపాదించడం, ఇప్పుడు ఇవన్నీ ముందుకు తీసుకురావడం వెనక ఎట్లా అనుకుంటున్నారు? అంటే ఈ కేసులన్నీ చూపించి అతన్ని పెద్ద క్రిమినల్గా క్రియేట్ చేద్దామన్న పోలీసు వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళు ఒక రీజన్ మిస్ అవుతున్నారు, ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. మన దురదృష్టవశాత్తు మన ముఖ్యమంత్రి గారు 67-70 కేసులలో ఉన్నారు, వారే క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే 70 కేసులు అంటే కేసులు ఉన్న వాళ్ళు పచ్చి క్రిమినల్ అని వాళ్ళు నిరూపించదలుచుకున్నారా? వాళ్ళ వాదనలో ఏముంది నాకు అర్థం కాలేదు. కేసులు ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్ అయితే మన ముఖ్యమంత్రి పెద్ద క్రిమినల్ అని వాళ్ళే ఒప్పుకున్నట్టు. కానీ ఆ లాజిక్ కాదు. మనం ఎవరిని కూడా క్రిమినల్స్ అనడానికి లేదు. అంటిల్ అదర్వైజ్ అలిగేషన్స్ ఆర్ ప్రూవ్డ్ బై ది కాంపిటెంట్ కోర్టు. వాళ్ళు నేరస్తులు కాదు, నిరపరాధులే, ముద్దాయిలే, కానీ నేరస్తులు అనటానికి వీలు లేదు అని చెప్పి నేను అంటున్నాను. ఇంకోటి సార్, అంటే బీఆర్ఎస్ శ్రేణులు అంటే నిన్నటి నుంచి బాగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే 10-12 సంవత్సరాల పాటు జైల్లోనే ఉండేటట్టుగా కుట్రలు చేస్తున్నారు, బాల్క సుమన్ మీద అన్ని కేసులు బనాయించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది ఎలా జరిగే అవకాశం ఉంది? అందరూ అనుకున్నట్టుగా ప్రజలు అనుకున్నది కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి ప్రతి ఇష్యూలో కంటెనల్స్గా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నాడు. ఇక్కడ కానివ్వండి, యూనివర్సిటీ ఇష్యూలో కానివ్వండి, ఇంకా వేరు సందర్భాలలో జరిగిన సంఘటనల విషయంలో ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వానికి కంటెనల్స్లో ఉన్నాడు. కాబట్టి ఇతని అణుచటానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఒక దళిత నేతను ఉపయోగించుకొని, దళిత మంత్రిని ఉపయోగించుకొని, ఒక దళిత విప్లవ నాయకుడిని, తెలంగాణ పోరాట యోధుని ఏ విధంగా క్రచ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ప్రత్యేక తెలంగాణకు పోరాడినాన్ని వ్యతిరేకించిన వాటిల్లో ఆయన ప్రథముడు. ఆయన దురదృష్టవశాత్తు ఇదే తెలంగాణకు మన తెలంగాణ ప్రజలందరూ కష్టించి పోరాడి సాధించుకున్న తెలంగాణకు తెలంగాణ వద్దనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన ప్రజలందరి దురదృష్టం. ఆ సందర్భంలో తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళందరి మీద కూడా ఆయన కక్ష ఉంది. ఎవరినైనా చూడండి, ఆయన ఏమన్నంటే ఏమంటాడు, కేసీఆర్ లాగులలో తొండలు జరగబడతాయి, అది ఇదే, కానీ ఆయనకి ఇంకోటి భాష రాదు. అది ఆ మాటలలో చూపించుకునే మాజీ ముఖ్యమంత్రి మీద, మాజీ బీఆర్ఎస్ మంత్రుల మీద చూపించుకునే అక్కసునంతా ఇక్కడ చేతులలో బాల్క సుమన్ గారి మీద ఏది దళిత నాయకుడిని, దళిత మంత్రిని అడ్డు పెట్టుకొని కక్ష తీర్చుకునే భాగంలో ఇవన్నీ సాధిస్తున్నాడు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ చిన్న కేసులలో ప్రొడక్షన్ వారెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 24 నుంచి మీరేం చేస్తున్నారు? 24 నుంచి 24 సంవత్సరం అయిపోయింది, 25 సంవత్సరం అయిపోయింది. ఒకవేళ మీకు ఆయన నిజంగానే నేరం చేసిండు అని అనిపిస్తే అప్పుడే ఛార్జ్షీట్లు వేయడము ఏదో. అంటే ఇప్పుడు వేసే ప్రొడక్షన్ మన ప్రొసీజర్కి సంబంధించినవి పీటీ వారెంట్ సంబంధించి 24వ సంవత్సరం 2024 నుంచి 26 వరకు ఉన్నాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 10-12 జిల్లాలలో వ్యాప్తించున్నాయి. రాయదుర్గం అనండి, రంగారెడ్డి కోర్టు అనండి, మిగతా చాలా కోర్టులలో, ఏది భువనగిరి అనండి, అవన్నీ మేము అవన్నీ ఈ సందర్భంగా బయటికి తీసుకొచ్చి
రిమాండ్ రిపోర్ట్లో చూపించారు, ఈ ముద్దాయి ఇన్ని కేసులలో నేరస్తుడు అని చూపించారు. అది ఒకవేళ మీరు వేరే రేవంత్ రెడ్డి గారి కేసులలో వాదించేటప్పుడు ఈ విధంగా వాదిస్తారా? 66 కేసులలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో కేసులో తీయొద్దు అని వాదించొద్దు అని వాదించరు కదా. అందుకొరకే ఘనత వహించిన దీని కొరకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కింది కోర్టులలో నియుక్తులైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను జిల్లా కోర్టులో వాదించాలని చెప్పి నేను ప్రత్యేకంగా పెట్టుకున్నాను. ఎందుకంటే అతనికి ఏది తెలియదు, పోలీసు వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాడు. ఎందుకంటే ఒకసారి నోటీస్ ఇచ్చినాక 41 నోటీస్ ఇచ్చినాక మళ్ళీ పీటీ వారెంట్ వేయాల్సిన అవసరం లేదన్న విషయం ఆయనకు తెలియదు. నేను కోర్టు వారికి అదే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ ఇదే కనుక యాక్సెప్ట్ చేస్తే పీపీ గారు మీ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులకే ఇబ్బందులు జరుగుతాయి, ఇది ఇక్కడితో ఆగదు, పైకోర్టులు పోతే దీన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తాయి. అది కాకుండా నేను నిన్న సిఐ గారికి మాటల సందర్భంలో కోర్టులో ఉన్నప్పుడు చెప్పాను, అయ్యా మీకు ఒక విషయం తెలుసలేదు, అన్లాఫుల్ అసెంబ్లీ అంటున్నారు. అన్లాఫుల్ అసెంబ్లీ అనే పదము అందరికీ వర్తిస్తుందా? అక్కడ గుమిగున్న ప్రజలందరికీ వర్తిస్తుందా? లేదు ఒక బాల్క సుమన్ గారో లేకుంటే ఇంకో సెలెక్టెడ్ వ్యక్తులకే వర్తిస్తుంది. చట్టం అందరికీ సమానమే కదా. స్పష్టంగా చెప్తున్నాను, ఒకసారి ఒక నేరం చేసిన వ్యక్తి మీ ముందట నేరం చేసినట్టుగా కనబడితే, కాగితం నేరం చేసి ఆ చర్య తీసుకోకుంటే మీరు కూడా నేరస్తులు అవుతారు, మీరు కూడా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దయచేసి మీరు ఎక్కువ హుషారి చూపించద్దు. ఎందుకంటే వీళ్ళు ఒక్కలే నేరం చేసినట్టు, మరి మిగతా 500 మంది కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళందరూ నేరం చేసినట్టు కాదా? వాళ్ళు ఏం గొడవ చేయలేదా? వాళ్ళేం బాల్క సుమన్ మీద దాడికి ప్రయత్నించలేదా? దురదృష్టవశాత్తు ఇక్కడ జరిగింది ఏంటంటే రాజిరెడ్డి కారును మొత్తం ధ్వంసం చేశారు. మరి దాని మీద ఒక్క కేసు ఎఫ్ఐఆర్ లేదు కదా. అంటే పోలీసు యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది? ఓన్లీ వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద పోలీసు వాళ్ళను మరియు కాంగ్రెస్ వాళ్ళ గూండాగిరిని సమర్థించడానికి పనిచేస్తున్నది అని చెప్పి అందరం అనుకుంటున్నాం. అంటే రేపు ఎట్లాంటి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తారు సార్ కోర్టులో? అంటే బెయిల్ పిటిషన్కి సంబంధించి మళ్ళీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేది ఏం లేదు. రిమాండ్ రిపోర్టు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ నెంబర్ ఫర్నిష్ చేసిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటంటే 161 స్టేట్మెంట్స్ ఆఫ్ ద విట్నెసెస్. ఒక్కడు కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ గాయం పడ్డ వ్యక్తి కూడా ఈ గాయం బాల్క సుమని గారు విసిరిన రాయి వల్ల కానీ బాల్క సుమని గారి విసిరిన ఇంకేదన్నా విపన్ కన్నా వల్ల తలిగింది అని అంటలేడు. అంటే విక్టిమ్ కూడా చెప్పాలా క్లియర్గా విషయం? విక్టిమ్ కాకుండా ఇంకో విక్టిమ్ ఒకవేళ వేరే వెనక చూసుకుంటుంటారు అనుకోండి, పక్కకు తిరిగి వెనక నుంచి విసిరిన అయితే ఇంకెవరైనా చెప్పాలి కదా. ఐ విట్నెస్ కంపల్సరీ ఉండాలి, లేకుంటే వేల మందిలో. ఇప్పుడు మీరు అన్నట్టు సార్ గవర్నమెంట్ కావచ్చు కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు చెప్పిస్తారు అనుకుందాం పోలీసులు, అదే చెప్పిస్తే ఎలా ఉంటుందండి? చెప్పిస్తే ఏంటంటే వాళ్ళు మాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో మీడియా కానివ్వండి, ఈ సోషల్ మీడియా కానివ్వండి, ఇవన్నీ అందరి దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉంటున్నాయి. వాళ్ళ దగ్గర కంటే ఎక్కువ ఈ వీడియో క్లిప్పింగ్స్ మన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దగ్గర ఉన్నాయి వీడియో క్లిప్పింగ్స్ అని. ఇంకా వాళ్ళ మాటలు ఎవరెవరు ఏమేమి ఆదేశాలు ఇచ్చారు పోలీసు వాళ్ళకు, ఎట్లా చేయమన్నారు, పోలీసు వాళ్ళకి ఎవరు గైడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా సేకరించి పెట్టుకున్నారు. సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ఇంకా రెండో విషయం ఏంటంటే వీళ్ళందరి గురించి మిగతా ఎవరైతే అరెస్ట్ చేయలేదో ఇప్పుడు ఈ కేసు అయిన తర్వాత మహిళా శాసనసభ్యురాలు ఎస్టీ శాసనసభ్యురాలైన వారిని కూడా దీంట్లో 12వ ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఇంకొకరిని కూడా ఎవరినో చేర్చారు. వీళ్ళు మిగతా అరెస్ట్ కాని వ్యక్తులందరి మీద హైకోర్టులో యాంటిసిపేట్ బెయిల్ వేస్తే మొదలేసినాయి 3వ తారీఖు ఆర్డర్స్ పడ్డాయి. మళ్ళీ తర్వాత వీళ్ళని ఇంప్లికేషన్ ఏదైతే మళ్ళీ తర్వాత ఇంప్లికేషన్ చేసిన ఈ మహిళా న్యాయ శాసనసభ్యురాలు మరి ఇతరుల మీద ఇద్దరికి ఎగనెస్ట్ చేస్తే కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు, నాట్ టు అరెస్ట్ అంటిల్ 3rd మార్చ్ అని చెప్పి హైకోర్టు వారు స్పష్టంగా ఆదేశించినట్టుగా నాకు తెలుస్తుంది. బహుశా ఇది పోలీసు వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఈ విషయం ఎక్కడ కూడా పీపీ గారు, ఎందుకంటే పోలీసు వాళ్లకు
సిడి ఫైల్ తీసుకొని ఇవన్నీ హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇస్తుంది. అది తెలిసి కూడా ఇక్కడ చెప్తలేరు. అదే అదే ఇక్కడ హైకోర్టులో మా మిగతా వాళ్ళ గురించి యాంటిసిపేట్ బెయిల్ గురించి ఈ విధమైన ఆర్డర్స్ ఇస్తున్నాయని చెప్పి చెప్పలేదు. ఎందుకంటే అది చెప్తే ఇది దాన్ని ఆసరి చేసుకొని నిజంగానే హైకోర్టు కూడా ఏదైతే రెస్టెంట్ ఆర్డర్ ఇచ్చింది కదా మనం కూడా ఇవ్వాల్సిన వస్తుంది అని చెప్పి ఎక్కడిస్తారో అని చెప్పి భావిస్తున్నారు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా ఉండదు. అన్నీ కోర్టు వారి దృష్టిలో ఉంటాయి. అన్నిటినీ కోర్టు వారి దృష్టిలోకి తీసుకుపోయినాం. 99% నాకున్న అభిప్రాయం ప్రకారం, నా అనుభవం ప్రకారం నేను ముందుకు కూడా చెప్పాను, కస్టడీ పిటిషన్ డిస్మిస్ అవుతుంది, తర్వాత పీటీ వారెంట్ కూడా డిస్మిస్ అవుతుంది. నేను పీటీ వారెంట్ హియరింగ్ సందర్భంగా హెచ్చరిక చేశాను పీపీ గారు మీ ఎస్ఐ గారిని సిఐ గారిని మీరు ఇబ్బందుల పాలు చేయకండి. అనవసరంగా ఒకసారి నోటీస్ ఇచ్చినాక అది ఆర్డర్ కంప్లై చేసినాక కూడా మీరు పీటీ వారెంట్ అడిగితే ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమే. ఒకవేళ ఇది గిట్ట న్యాయ వ్యవస్థ స్క్రూటినీకి పోతే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. నేను అనుకున్నట్టుగానే ఇవన్నిటిని గమనించి పీటీ వారెంట్ డిస్మిస్ అయింది. తర్వాత ఈ కస్టడీ పిటిషన్ డిస్మిస్ అయింది. ఇంకా ఏంది కదంటే ఇంకా కావాల్సింది ఏంటంటే బెయిల్ పిటిషన్ కూడా మా వాదనలతో సంతృప్తి చెందారని మేము భావిస్తాం. అంటే ఇప్పుడు ఎల్లుండి సోమవారానికి వాదన లేవులే, ఓన్లీ తీర్పే ఉంటుంది. ఓన్లీ తీర్పే అంతే. మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మీరు తీర్పులో? 99% మాకు అనుకూలంగా ఇది ముద్దాయిలకు బెయిల్ గ్రాంట్ చేస్తారని అనిపిస్తుంది. రైట్ సార్. అంటే వాళ్ళు 14 days రిమాండ్ చేసింది కదా కోర్టు, రేపు ఎల్లుండి నుంచో 14 days కూడా అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఏం ఉండొచ్చు మామూలుగా అయితే? జనరల్గా నడిచేది ఏంటంటే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసి కోర్టు ముందర పెడితే చట్ట ప్రకారం 14 రోజులకు మించకుండా రిమాండ్ చేస్తుంది. ఒకవేళ తెల్లవారి బెయిల్ వచ్చింది అనుకుంటే తెల్లవారి విడిచిపెడతారు. ఒకవేళ అప్పటి వరకు బెయిల్ రాకుంటే ఎందుకంటే జనరల్గా పోలీసు వాళ్ళు రిమాండ్ ఎక్స్టెన్షన్ అడుగుతారు. ఏ గ్రౌండ్ కింద? అయ్యా ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదని అడుగుతారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ వేసింది అనుకోండి, 90 daysలో వేస్తే ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది. 90 days లోపలికి ఛార్జ్ షీట్ వేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది. అంటే 14 days రిమాండ్ వీళ్ళు రిమాండ్ ఎక్స్టెన్షన్కి అడిగితే పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కోసారి బెయిల్ రాని పక్షంలో. ఉంటాయి చాలా సందర్భాల్లో. ఒకవేళ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా 14 days ఇస్తారు ఫస్ట్. ఎవరికైనా 14 days. ఇంతకుముందు టాడా యాక్ట్ కింద అయితే 3 months ఒకటేసారి ఎట్ ఏ టైం రిమాండ్ చేసేది. ఇప్పుడు ఏ వ్యక్తి కూడా ఏ అపరాధిని కూడా కోర్టు 14 రోజులకు మించి రిమాండ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ మధ్య కమ్యూనికేషన్ బాగా పెరిగింది కాబట్టి ఒకవేళ రిమాండ్ చేయదలుచుకుంటే జైలు నుంచి వెళ్ళి కోర్టు వారికి ముందట హాజరుపరుస్తారు, వర్చువల్గా రిమాండ్ ఎక్స్చేంజ్ చేస్తారు. ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడికి ప్రతి ముద్దాయిని తీసుకురావాలంటే రోజు 50 మందిని ముద్దాయిని తీసుకోవడానికి బస్సే అవసరం పడుతుంది. కాబట్టి ఇంతకుముందు ఉండే ఆ ప్రొసీజర్ ఖచ్చితంగా కోర్టు వారి ముందట ప్రవేశపెట్టాలి. ఇప్పుడు నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. చాలా సావధానంగా మా వాదనలు విన్నారు. మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే ఎలాగైనా కూడా ఇంకో 2-3 రోజులలో బెయిల్పై బాల్కసుమన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సరే, చట్టం న్యాయం, చట్టం తన పని తాను చేస్తుందని చెప్తూనే ఉంటారు. చట్టం ఎలా చేసినా కూడా దేశవ్యాప్తంగా జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థ అనేదాన్ని చాలా నమ్మకమైన వ్యవస్థ. ఈరోజు చాలా తీర్పులు చూస్తున్నాం. సరే, సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేశారు, సీనియర్ న్యాయవాదులు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఎల్లుండి బెయిల్ పిటిషన్ మీదనే దృష్టి పెట్టి ఉంచారు. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియా.